నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు సింహప్రసాద్ గారు రచించిన వానప్రస్థం అనే చక్కటి కథను విందామండి. అంకుల్, నేను రమేష్ని, శ్రీపతి గారి అబ్బాయిని, కెనడా నుంచి మాట్లాడుతున్నాను. నువ్వటోయ్, ఎలా ఉన్నారు? నీ భార్యాపిల్లలు అంతా బాగున్నారా? అతడు ఇంత సడన్గా నాకెందుకు ఫోన్ చేసి ఉంటాడా అని ఒక పక్క ఆలోచిస్తూనే అడిగాను. బాగున్నాను అంకుల్. మా డాడీ వరసేం బాగోలేదు. మీరు కొంచెం మందలించాలి అంకుల్. ఏం చేశాడు? ఈ మధ్య 5-6 నెలల నుంచి ఊళ్ళో లేను. మా అమ్మాయి డెలివరీ వాళ్ళుంటున్న బెంగళూరులోనే జరగాలని పట్టుబడితే నేను మా ఆవిడ అక్కడే ఉండి ఆ పని పూర్తి చేసి నిన్ననే వచ్చాం. మీకు తెలీదా? అతడి స్వరం నిండా ఆశ్చర్యం పరుచుకుంది. మేం ఊళ్ళో లేనే. అసలేం జరిగింది? మా మమ్మీ డాడీ సిటీలోని ఇల్లు అమ్మేసి సిటీ అవుట్స్కట్స్లోని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు. అరేరే, నిజమా? అంత కర్మేం వచ్చిందయ్యా వాళ్ళకి? చెట్టంత కొడుకువి నువ్వు ఉన్నావుగా. మరీ ఒంటరితనం అనిపిస్తే నీ దగ్గరకొచ్చి ఉండొచ్చు. ఆ మాట ఎప్పటినుంచో చెబుతున్నాం. క్రితంసారి కెనడా వచ్చినప్పుడు ఇక్కడ చలికి తట్టుకోలేకపోయారు. కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నాయని గొడవ పెట్టారు. ఎంత హీటర్లు ఉన్నా కొంచెం చలి ఉంటుందనుకోండి. అయితే మాత్రం వార్ధక్యంలో కొడుకు దగ్గర కాలక్షేపం చేయాలి, లేదా ఏదోలా సర్దుకుపోవాలి తప్ప ఎవరూ లేనట్టు ఇలా శరణాలయానికి వెళతారా? ఎంత సిగ్గు! మీరంటే అర్థం చేసుకుంటారు. నలుగురు అలా అనుకోరు కదా అంకుల్. కొడుకు చూడలేదంటూ నన్ను ఆడిపోసుకుంటారు. మీరే ఏదో రకంగా డాడీకి నచ్చచెప్పి అక్కడి నుంచి వచ్చేసేలా చూడండి. డాడీ మీ మాట కాదనరు. చెప్పి చూస్తానే గాని మనలో మన మాట. సిటీలోని ఇల్లు అమ్మేసి డబ్బు ఇమ్మని నువ్వేమీ ఒత్తిడి తేలేదు కదా? అసలే వాడికి అభిమానం ఎక్కువ. ఏదో సందేహం పీకుతోంటే అన్నాను. అలాంటిదేదో బలమైన కారణం లేకపోతే శ్రీపతి ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని ఉన్న పళాన ఎందుకు అమ్మేస్తాడు? ఏదో పని చేసుకుంటున్న నా భార్య చటుక్కున వచ్చి చెవులిటి అప్పగించింది. ఛ, డబ్బు అవసరం నాకెందుకుంటుంది అంకుల్? అవసరం అని కాదు, ఎంత ఉన్నా కొందరికి ఆ దాహం తీరదు. అందుకని అడిగాను. ఏమీ అనుకోకు. ఏదైనా డబ్బు అవసరం వచ్చి ఇల్లు అమ్మేడంటావా? అదే నిజమైతే ఆ ముక్క నాకు చెప్పొచ్చుగా. నేనేం పరాయివాణ్ణా? అవసరమైనంత డబ్బు నేనే పంపుతానుగా అంకుల్, బాధగా అన్నాడు. సరే, ఇవాళ వెళ్ళి సంగతేంటో కనుక్కుంటానులే. కనుక్కోవడం కాదంకుల్, ఎలాగైనా ఒప్పించి వృద్ధాశ్రమం నుంచి తీసుకొచ్చేయండి. మీ దగ్గరలో అద్దెకు ఓ ప్లాట్ చూసి అందులో ఉంచండి. మీరంతా దగ్గరలో ఉంటారు గనక ఒంటరితనం అభద్రత ఫీల్ అవ్వరు. మంచి మాట చెప్పావు. అలాగే చేస్తానులే. సెల్ ఆఫ్ చేశానో లేదో శ్రీమతి నోరు విప్పింది. ఏమిటేమిటి? అన్నయ్య గారు ఆశ్రమంలో ఉంటున్నారా? అవునట. సిటీలోని ఇల్లు అమ్మేశారట. మీరిద్దరూ చిన్ననాటి మిత్రులు కదా. మీకు మాట మాత్రమైనా చెప్పకుండా అంత పెద్ద పనేలా చేశారంటారు? ఊహు, దీనికి వెనకేమిటో కుట్ర ఉండి ఉంటుంది. రమేష్ ఏదో పెద్ద వ్యూహం పన్నే ఉంటాడు. అవ్వా, కన్న తల్లిదండ్రులని అనాథాశ్రమానికి తరిమేసిన వాడు ఏం బాగుపడతాడండి? నిజ నిజాలు తెలుసుకోకుండా తొందరపడి మాట తోలకూడదే. కంటికెదురుగా నిలువెత్తు నిజం కనిపిస్తుంటే ఇంకా సాక్ష్యాలు ఆధారాలు ఏం కావాలండి? 25 ఏళ్ల నుంచి ఉంటున్న ఇంటి నమ్మేసి ఊరవతల ఆశ్రమానికి వెళ్ళిపోయారంటే సంగతేంటో అర్థం కావటం లేదు. వారింటి ప్రాంతం బాగా డెవలప్ అయింది కదా. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేయాలని ప్లాన్ వేసుంటాడు. ఈనాటి కొడుకులు ఎంతకైనా తెగిస్తారండి. వాళ్ళకి వాళ్ళ బాగు వాళ్ళ సుఖమే ముఖ్యం. కన్నవాళ్ళు ఎలా అఘోరిస్తున్నా పర్లేదు. కాంతం, వారించబోయాను గాని తన వాక్ప్రవాహం ఎక్కడా ఆగలేదు. ముసలి తల్లిదండ్రుల్ని ఇక్కడ వారి కర్మకి వాళ్ళని వదిలేసి దేశం కాని దేశంలో కులుకుతున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? కన్నవాళ్ళని కనిపెట్టుకుని చూడాల్సిన బాధ్యత అతగాడి మీద లేదు? ఉందనుకో,
నీళ్లు నమిలాను. మరెందుకు ఆ దేశాన్ని పట్టుకు వేలాడుతున్నాడు చెప్పండి? డాలర్ల కోసమే కదా. జన్మనిచ్చిన వారి సంతోషం కన్నా ఆ డబ్బు ఎక్కువైనట్టే కదా. లేకపోతే కెనడాలో ఎందుకుంటాడు? కాంతం నిలదీసి ప్రశ్నిస్తోంటే గతుక్కుమని ఇబ్బందిగా చూశాను. రమేష్ కెనడా వెళ్ళేసరికి మా అబ్బాయిని అమెరికా పంపాలని చాలా ప్రయత్నించాం. కన్సల్టెంట్కి ₹1,00,000 ఇచ్చాం కూడా. కానీ వీసా రాలేదు. లాటరీలో పోయింది. అలా మా అమెరికా డ్రీమ్ చెదిరిపోయింది. మా అబ్బాయి పెళ్ళయ్యే నాటికి సిటీలోనే ఉండేవాడు. పెళ్ళయ్యాక బెంగళూరుకి మారాడు. అదంతా మా కోడలి ఎత్తుగడని మా కాంతం అభియోగం. బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరేమండి? చూడు కాంతం, అందరూ డబ్బు కోసమే విదేశాలకు వెళ్ళరు. చక్కని అవకాశాల కోసం, సామర్థ్య నిరూపణ కోసం, కెరీర్లో ఎదుగుదల కోసము వెళ్తుంటారు. అలా వెళ్ళారని కన్నవారి మీద ప్రేమ లేదనుకోవటం సరికాదు. ఇవాళ రేపు ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఇక్కడికి దూరం 20 గంటల ప్రయాణమే. ఇక సరిపెట్టండి మీ నస, మీ చాదస్తపు మాటలు. నేను ఇంటి కప్పు కింద నిలబడి చెబుతున్నాను వినండి. ఆ రమేష్ వట్టి స్వార్థపరుడు. అతగాడి నిర్వాకం వల్లే కొంపాగోడు అమ్ముకొని అనాథల్లా ఊరవతలకి వలసపోయారు. ఇదే పచ్చి నిజమని మీరు అన్నయ్య గారిని కలిసొచ్చాక చెప్పకపోతే చూడండి. కాంతం మాటల్లోనూ నిజం లేకపోలేదనిపించింది. వెంటనే శ్రీపతికి ఫోన్ చేశాను. ఎప్పుడొచ్చావురా? అమ్మాయి మనవరాలు బాగున్నారా? ఆరా తీశాడు. అంతా బాగానే ఉన్నారు. కానీ నువ్వేంటి అనాథాశ్రమానికి వెళ్ళావంట? అంత కర్మేం పట్టిందిరా? అనాథాశ్రమం కాదు, వృద్ధాశ్రమం. ఏ రాయైనా ఒకటే, పళ్ళూడు కొట్టుకోవడానికి. ఒకసారి రారా, అన్నీ మాట్లాడుకుందాం. ఎప్పుడో కాదు, ఇవాళే వస్తున్నాను. అడ్రస్ చెప్పు. 2 బస్సులు మారి ఆటో ఎక్కి వెళ్ళాను. వానప్రస్థం అని రాసి ఉన్న ఆర్చి వంక, సెక్యూరిటీ వంక కించెత్త ఆశ్చర్యంగా చూశాను. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఉందనుకుంటూ విజిటర్స్ రిజిస్టర్లో సంతకం పెట్టాను. శ్రీపతి ఇంటి గుర్తులు చెప్పి వెళ్ళమన్నాడు. లోపల రకరకాల డాబాలున్నాయి. కొన్నింటికి 1-2 అంతస్తులు వేశారు. దూరాన అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. రోడ్డుకి ఇరుపక్కల కాంపౌండ్ వాల్ పక్కన మధ్యలోనూ గల పచ్చని చెట్లని, సిమెంట్ బెంచీలని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను. ఎంత ప్రశాంతంగా, ఆహ్లాదంగా పార్కును తలపిస్తూ ఉంది వాతావరణం. ఎండవేడి తగ్గడంతో వృద్ధులు ఇళ్లలోంచి బయటకొచ్చి కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తున్నారు. నడవలేకపోతున్న వారికి మిగతా వారు చేయందించి నడిపిస్తున్నారు. అంతా జంటలుగా, గుంపులుగా ఉన్నారు. ఉత్సాహంగా ఉన్నారు. సెంచరీ కొట్టి తీరుతామన్నంత ధీమాగా ఉన్నారు. ఇదో కొత్త లోకంలా అనిపిస్తుంటే అబ్బురపడకుండా ఉండలేకపోయాను. అల్లంత దూరాన నన్ను చూస్తూనే పిలుస్తూ వచ్చాడు శ్రీపతి. నన్ను హత్తుకుని పొంగిపోయాడు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? మా మరదల్ని కూడా తీసుకురావాల్సింది. అది సరే, నువ్వింత హఠాత్తుగా సిటీ మధ్యలోని ఇల్లు అమ్మేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నవ్వాడు. వస్తూనే, ఈ దాడి ఏమిట్రా, పద ఇల్లు చూద్దువు గాని. శ్రీపతి ఇల్లు చిన్నగానే అయినా ముచ్చటగా ఉంది. చుట్టూ కాయగూరల మొక్కలున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 పడక గదులు, హాలు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోనూ అలాగే ఉన్నాయని, దాన్ని అద్దెకిచ్చానని చెప్పాడు. ఇది అమ్మకానికి రావడంతో హడావిడిగా సిటీలోని ఇల్లమ్మేసి దీన్ని కొన్నాను. అదెంత తెలివి తక్కువ పనో తెలుసా? బిజీ ఏరియాలోని ఇల్లు రోజురోజుకి కాదు, గంటకి విలువ పెరుగుతుంది. అది అమ్మేసి రింగ్ రోడ్ అవతల ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఇల్లు కొనుక్కోవడం తెలివైన పని అంటావు. నా స్వరంలో హేళన ఉన్నా పట్టించుకోకుండా నవ్వేశాడు శ్రీపతి. అయోమయంగా చూశాను. మా వానప్రస్థం చూద్దువు గాని రారా, ఇంటిలోంచి బయటికి దారి తీస్తూ అన్నాడు. ఇవన్నీ రిటైర్మెంట్ హోమ్సే. సొంతవి ఉన్నాయి, అద్దెవి ఉన్నాయి. కానీ అంతా కలిసే ఉంటాం, కలిసికట్టుగా ఉంటాం. ఒక మహాకుటుంబంలా ఉంటాం. వైద్య సదుపాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవ చేసే అవకాశం అన్నీ పుష్కలంగా ఉన్నాయి. డబ్బు గుంజటానికి ఇదో తరీకా.
అది సరే, వదిన గారు కనిపించడం లేదు, ఇంట్లో లేరా? అక్కడికే వెళ్తున్నాం పద. అక్కడికంటే ఎక్కడికి? నా మాటలు పట్టించుకోలేదు. మా కమ్యూనిటీలో ఇల్లు, అపార్ట్మెంట్లు కలిపి మొత్తం 70 ఉన్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళంతా వృద్ధులే, రిటైర్ అయిన వాళ్లే. అంతా కొడుకుల చేత అశ్రద్ధ చేయబడిన వారేనేమో. నీలాగే కావాలనే వ్యంగ్యంగా అన్నాను. అందరివి ఒకే రకం పరిస్థితులు కాకపోయినా అందరం ఒకే రకం పక్షులం. అందుకనే ఒకే చోటుకి చేరాం. ఈ వెంచర్ వేసిన వాళ్లే గుడి, ప్రేయర్ హాలు, కమ్యూనిటీ కిచెన్, క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఖర్చుని అంతా షేర్ చేసుకుంటున్నాం. ఒక పెద్ద కుటుంబంలా కలిసి ఉంటున్నాం, కలిసి పని చేసుకుంటున్నాం. ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసికట్టుగా ఉంటున్నాం. ఒంటరితనం, అభద్రత, నిరుత్సాహం, నిర్లక్ష్య భావన మా దరికి చేరలేవంటే నమ్ము. కలిసి ఉండకేం చేస్తారు? అరిచి గీపెట్టినా బదులు పలికేవారు ఒక్కరైనా చుట్టుపక్కల ఉంటేగా. ఆగి నా వంక అదోలా చూసి ముందడుగు వేస్తూ చెప్పుకుపోయాడు. ఉదయమే వాకింగ్కి వెళ్తాం. వస్తూ వస్తూ ఎవరికైనా మందులు, బ్రెడ్లు, పండ్లు లాంటివి కావలిస్తే కొని తెచ్చిస్తాం. నడవలేని వాళ్ళకి సాయపడతాం. రోగులకి సేవ చేస్తాం. గుడిలో పూజలు చేస్తాం. పురాణాల విశేషాలు తిరగేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా అంతా కమ్యూనిటీ కిచెన్లోనే చేస్తాం. ఓపిక, శక్తి రెండూ ఉన్న నాలాంటి కొందరం ఈ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలకెళ్ళి క్లాసులు తీసుకుంటాం. చుట్టుపక్కల పల్లె ప్రజలకి ప్రభుత్వ పింఛను, రేషను వగైరాలు వచ్చేందుకు సలహాలు, సహకారము ఇస్తాం. వారి జీవన పరిస్థితులు మెరుగుపడేందుకు తోడ్పడతాం. కాలం మాకే తెలియనంత వేగంగా, ఉత్సాహంగా పరుగెడుతోందిరా. కళ్ళల్లో నుంచి ఆనందం జాలువారుతుంటే అన్నాడు. దిమ్మరిపోయి చూశాను. నీకిక్కడే బావుందా? అవును. అక్కడ పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమంటూ మేమిద్దరం రోజు అబ్బాయి ఫోన్ కోసం ఎదురు చూడటం, ఫోన్ వచ్చాక వాళ్ళ గురించే మాట్లాడుకోవడం. అంతే. జీవితం నిస్సారం, నిస్తేజం అయిపోయింది. నిజం చెప్పాలంటే చావు కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉండేది. ఇక్కడెంతో బావుందంటావు. ఖచ్చితంగా. ఇక్కడ సమాజం ఉంది, చేదోడు వాదోడు ఉంది, సాయము, నిజాయితీ ఉంది, ఆధ్యాత్మికత ఉంది. ఈ నేలలోంచి, గాలిలోంచి, మనుషుల్లోంచి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చి మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకున్నట్టు, కొత్త సమాజంలో ఉన్నట్టుగా ఉంటోంది. శ్రీపతి కళ్ళల్లోని మెరుపుల్ని వెర్రిగా చూశాను. ఆ కమ్యూనిటీలో ఉంటున్న కొందరిని పరిచయం చేశాడు శ్రీపతి. మీకిక్కడ ఎలా ఉంది? ఒకరిని అడిగాను. చాలా బాగుంది. చిన్నప్పటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టే ఉంది. ముసలి వయసులో మనకేం కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మాట్లాడటానికి, ఆనందం, విచారం పంచుకోవడానికి మేమున్నామని అండగా నిలబడే వాళ్ళున్నారు. బంధుమిత్రుల ఇళ్లల్లోని శుభకార్యాలకి మేం వెళ్ళినా 1-2 రోజుల మించి అక్కడ ఉండలేమంటే నమ్మండి. మా బతుకు భవితవ్యము ఇక్కడే ఉంది. పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాను. ఒక్కొక్కటి చూపిస్తూ కమ్యూనిటీ కిచెన్లోకి తీసుకెళ్లాడు. అక్కడ శ్రీపతి భార్య వంటల్లో సాయపడటం చూసి విస్తుబోయాను. ఈ వంటలక్క వేషమేంటి వదినా? మీకు బోలెడు ఉంది. కొడుకు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. మీకీ కర్మ ఏంటి? నొచ్చుకున్నాను. అదేంటయ్యా, మా కోసం మేం వండుకోవడం నీకు తప్పుగా కనిపిస్తోందా? గుటకలు మింగాను. ఇన్నాళ్ళు ఒడ్డున పడ్డ చేపల్లా కొట్టుకున్నాం. ఇప్పుడేమో నీటి ప్రవాహంలోకొచ్చి పడ్డట్టుగా ఉంది మా పరిస్థితి. అయితే మీరు కావాలనే ఇక్కడికొచ్చారన్నమాట. ఇందులో మీ అబ్బాయి నిర్వాకం ఏమీ లేదన్నమాట. అపనమ్మకంగా చూస్తూ అన్నాను. అనవసరంగా వాడిని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా? ఆ దేశంలో మేం ఉండలేం. వాడిని ఇక్కడికొచ్చి ఉండమనలేం. వాళ్ళక్కడ సంతోషంగా ఉన్నారు. మేమిక్కడ హ్యాపీగా ఉన్నాం. రోజు ఐప్యాడ్లో మనవడు, మనవరాలు పలకరిస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవరింటికి కొడుకులు, కూతుళ్ళు వచ్చినా మా వాళ్ళు వచ్చినట్టే పొంగిపోవడం, పండగలు, పుట్టినరోజులు కలిసి జరుపుకోవడం అలవాటైపోయింది. శ్రీపతి భార్య సంబరంగా చెబుతుంటే మరాన్పడిపోయాను. నా భుజం మీద చేయి వేసి అన్నాడు శ్రీపతి. ఒకప్పుడు మనం తల్లిదండ్రుల్ని వదిలి
ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు మన పిల్లలు అదే ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్తున్నారు. రాకపోకలకి ఆ కాలంలో ఎంత టైం పట్టేదో ఇప్పుడు అంతే పడుతోంది. అది గ్రహించకుండా పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోవడం అర్ధరహితం. మనము మన ధోరణిని, జీవనశైలిని మార్చుకోక తప్పదు. మున్ముందు ఇలాంటి రిటైర్మెంట్ హోమ్స్ పెరుగుతూనే ఉంటాయి, పెరగాలి కూడా. వానప్రస్థం అంటే బంధు ప్రేమలు, స్వార్థాలు తగ్గించుకుని సమాజ ప్రేమలు, సేవలు పెంపొందించుకోవడమే. అప్పుడే కదా మానవ జన్మ చరితార్థమయ్యేది. ఏమంటావు? శ్రీపతిని చూస్తుంటే, వాడి మాటలను వింటుంటే నాలోనూ ఏవో ఆలోచనలు, కొత్త ఉత్సాహం, ఉద్వేగం. కాసేపయ్యాక నాకు మా కోసం మేం ఈశ్రోమంటూ ఒంటరి బతుకు బతకడం కాక 10 మందితో కలిసి 10 మంది కోసం బతకాలనిపిస్తోంది. మాకు ఇలాంటి ప్రశాంత జీవనం కావాలనిపిస్తోంది. ఇక్కడేమైనా ఇల్లు అద్దెకుంటే చెప్పరా శ్రీపతి? మనసులోని అపోహల్ని, అపార్థాన్ని తుడిచేస్తూ చెమ్మగిలిన కళ్ళతో అన్నాను. సరిగ్గా అప్పుడే కెనడా నుంచి రమేష్ ఫోన్ చేశాడు. మీ డాడీ పక్కనే ఉన్నాను. మీ డాడీని సిటీకి తీసుకెళ్లడం కాదు, రేపే నేను మీ ఆంటీతో కలిసి ఇక్కడికి వచ్చేస్తాను. ఇక మా గురించి మీరేం ఆందోళన పడక్కర్లేదు. నిశ్చింతగా ఉండండి చాలు. మీ అమ్మా నాన్నలే కాదు, ఇక పైన మేము ఒంటరిలం కాదు, ఒక చైతన్య సమూహంలో భాగస్థులం, చెప్పాను ఉత్సాహంగా. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.